రావణ రాక్ శ్రీలంకలో రామాయణానికి సంబంధించిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా తిరిగేద్దాం. ఇక ప్రస్తుతం కొలంబోలో రూమ్ చెక్అౌట్ చేసి పిక్మీలో బైక్ బుక్ చేసుకుని చక్కగా పేట సెంట్రల్ బస్ స్టాప్ కి వచ్చి కొంచెం తిన్నా కానీ అస్సలు బాలేకుండే అది. సర్లే అని నెంబర్ 49 దగ్గరకు వచ్చి దంబుల్లాకి బస్ ఎక్కిన. టికెట్ ప్రైస్ వచ్చేసి 565 శ్రీలంకన్ రూపీస్. మొత్తం 160 కిలోమీటర్స్ 4 అవర్స్ జర్నీ చేసి దంబుల్లా రీచ్ అయ్యి గమగెడరా రిసార్ట్ లో రూమ్ తీసుకున్న. 4200 శ్రీలంకన్ రూపీస్ అంటే 1200 ఇండియన్ రూపీస్. చాలా బాగుంది రూమ్ అండ్ స్టాఫ్ కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నెక్స్ట్ డే పొద్దున లేచి శ్రీలంకన్ స్టైల్ బ్రేక్ఫాస్ట్ చేసి టుక్ బుక్ చేసుకుని చక్కగా సిగిరియా లయన్ రాక్ కి వచ్చిన. దీనికి ఎంట్రీ టికెట్ ప్రైస్ వినగానే మైండ్ దొబ్బింది నాకు. 6780 శ్రీలంకన్ రూపీస్ అంటే 1934 ఇండియన్ రూపీస్. టికెట్ తీసుకొని కొంచెం ముందుకు వస్తే రావణ రాక్ కనిపించింది. ఇక స్టన్నింగ్ అసలు ఇక్కడ నుంచి వ్యూ అయితే మస్తుంది. అట్లా కొంచెం ముందుకు పోయినా రాక్ మీదకి ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి అండ్ ఎంట్రన్స్ లో పెద్దగా లయన్ లెగ్స్ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. స్టెప్స్ ఎక్కి పైకి పోతే అసలు ఏం లేదు డొల్లా. ఇక్కడ వాళ్ళు ఇది రావణాసురుడి కోట, సీతమ్మ తల్లిని అపహరించాక ఇక్కడికి తీసుకొచ్చి కేవ్స్ లో దాచాడు అని చెప్పుకుంటారు. అండ్ కొన్ని జానపద పుస్తకాల్లో కూడా ఉంటది. కానీ ఈ రాక్ పక్కన ఉన్న పార్కులో రాక్ మీద భవనాలు మొత్తం కాశ్యపరాజు పాలించినప్పుడు కట్టినవి. కాశ్యపరాజు 5th సెంచరీ 477 to 495 వరకు సిగిరియాని రాజధానిగా చేసుకుని ఈ రాక్ ని రాజభవనంగా మార్చుకున్నాడు. రాక్ మీద ఏమన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటదేమో అనుకున్నా కానీ నథింగ్. అసలు చుట్టుపక్కల వ్యూ మాత్రం తోపు ఉంది. కొద్దిసేపు అట్లా వ్యూ చూసుకుంటా కూర్చొని కిందికి వచ్చేసిన. ఇక 6780 రూపీస్ టికెట్ అంటే నాట్ వర్త్. అసలు అంత గొప్పగా చూడడానికి ఏం లేదు. స్కిప్ చేయడం బెటర్ అనిపించింది నాకు. ఫుల్ మూడ్ ఆఫ్ లో బయటికి వచ్చి బస్ ఎక్కి దంబుల్లా కేవ్ టెంపుల్ కి పోతున్నా. ఇక దానికోసం నెక్స్ట్ వీడియోలో చెప్తా. రావణ రాక్ కోసం ఫుల్ డీటెయిల్డ్ వ్లాగ్ చేసి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన. లింక్ బయోలో ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.